వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా నెలల తర్వాత ఇండియాలో కూడా ఇవాళ విమాన ప్రమాదం మనం వినాల్సి వస్తుంది. విమాన ప్రమాదం జరిగింది. సో అడపాదడపాగా మనం విదేశాల్లో ఇట్లాంటి న్యూస్ వింటుంటాం. కానీ ఇవాళ ఇండియా గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో మధ్యాహ్నం ఆ విమానాశ్రయం నుంచి లండన్కి బయలుదేరే సమయంలో టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం అండ్ దాంతోపాటు రన్వే పైకి వెళ్ళిన తర్వాత టేక్ ఆఫ్ సమయంలో ఒక చెట్టుకు ఢీకొని ఫ్లైట్ క్రాష్ అయ్యే పరిస్థితి చూస్తున్నాం. అయితే ఆ ఫ్లైట్లో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఒక డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇది వరకు జరిగిన ఫ్లైట్ క్రాష్ యాక్సిడెంట్ విమాన ప్రమాదాలు వేరు అండ్ ఇవాళ జరిగిన ప్రమాదం వేరు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో కాస్త ప్రాణ నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఫ్లైట్ క్రాష్కి సంబంధించిన న్యూస్ మనం విన్నప్పుడు ఎక్కడో అవి గుట్టల ప్రదేశంలో కావచ్చు, లేదంటే ఎత్తులో ఉన్నప్పుడు క్రాష్ అవ్వడం కావచ్చు, లేదంటే అక్కడ ఫ్యూయల్ ఇబ్బంది ఉండడం కావచ్చు, లేదంటే విమానంలో మంటలు రాజుకొని కాలిపోయిన విషయాలు కావచ్చు, ఇవన్నీ మనం విన్నాం. అప్పుడు అందులో ప్రాణాల నుంచి బయటపడే వాళ్ళ సంఖ్య నిజంగా చెప్పాలంటే 1% కూడా ఉండదు. కానీ ఇవాళ జరిగిన సిచ్యువేషన్స్లో మాత్రం ఎక్కువ మందిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి రీజన్ 1 ఏంది అని అంటే, అప్పుడే ఫ్లైట్ రన్వేలో ఉంది. మీ అందరు కూడా తెలిసిందే, రన్వేలో ఉన్నప్పుడు చాలా స్పీడ్గా రన్వే నుంచి వెళ్తుంది. ఆ తర్వాతనే టేక్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. కానీ ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఫ్లైట్ సీన్ కూడా సేమ్ టు సేమ్ జరిగింది. కాకపోతే దాదాపు 825 అడుగుల ఎత్తులో ఫ్లైట్ అక్కడ ఉండే ఒక చెట్టుకు గుద్దుకొని క్రాష్ అయ్యి అక్కడ ఉండే జనావాసాల పైనే ఆ శిఖలాలన్నీ కూడా అధికారులు గుర్తించారు. అంటే అధికారులు గుర్తించి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. సో ఒక ఎత్తైన బిల్డింగ్ ఎంత ఎత్తులో ఉంటుంది, మనం తల పైకెత్తి చూసే అంత ఎత్తులోనే ఉంటుంది. ఒక ఎత్తైన చెట్లు ఎంత ఎత్తులో ఉంటాయి అంటే మనకి తెలుసు, కొన్ని అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటాయి. సో అక్కడ జరిగిన ఫ్లైట్ క్రాష్ కాబట్టి అక్కడే శకలాలు గుర్తించారు అధికారులు. కాబట్టి ఇక్కడ ప్రాణ నష్టం చాలా తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా ఎత్తు నుంచి కింద క్రాష్ అయితే మాత్రం కనీసం మనిషిని గుర్తుపట్టే పరిస్థితులు కూడా ఉండే, ఖాళీ బూడిదైన పరిస్థితిలో మనం చాలా ఫ్లైట్ క్రాష్ అయిన సిచ్యువేషన్స్ చూసినాం. కానీ ఇక్కడ మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉండడం నంబర్ 1 రీజన్. అండ్ దాంతోపాటు జనావాసాలకి నియర్ బై ఉండడం, అండ్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన నియర్ బై ఎన్డీఆర్ఎఫ్ క్యాంప్ కూడా ఉండడం అనేది ఒక సేఫెస్ట్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అందరికి కూడా ఇట్లాంటి ప్రమాద పరిస్థితిలో ఎలా స్పందించాలి అండ్ రెస్క్యూ ఎలా చేయాలి, జనాల ప్రాణాలను ఎలా కాపాడాలి అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది. అండ్ ఎన్నో ఇట్లాంటి సహాయక చర్యలు వాళ్ళు పాల్గొని ఉంటారు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ బృందాలు తెలిసిన వెంటనే కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ ఉన్నాయి, ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా అక్కడికి రీచ్ అయ్యే సిచ్యువేషన్ చాలా నియర్ బై ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అదే రన్వే నియర్ బై ఉంది అని అంటే సో ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి అంటే, అక్కడ నియర్ బై సివిలియన్ హాస్పిటల్ ఉంది. సో వెల్ ఎక్విప్డ్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ దాదాపు 1200 పడకల ఫెసిలిటీతో ఉండే హాస్పిటల్. సో అందుకని క్షతగాత్రులు ఎవరున్నా కూడా, ప్రాణాలతో పోరాడే వాళ్ళని ఎవరున్నా కూడా వెంబటే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఈజీగా ఉంటుంది. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన టీమ్స్ కూడా రెడీగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ప్రాణాలు ఇక్కడ కాపాడడానికి అవకాశం ఉంది. సో ఇది కాస్త ఊరట కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. అది అధికారికంగా అధికారులు కూడా ఒక ప్రకటన కూడా జారీ చేసిర్రు. సో అసలుకి దీనికి సంబంధించి అధికారులు ఏం ప్రకటన జారీ చేసినారు అనేది నేను ఒకసారి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇవాళ మధ్యాహ్నం 1:15 లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియన్ బోయో 787 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్టు క్లారిటీగా చెప్పారు. అయితే ఆ ప్రమాదానికి గురైన సమయంలో చెట్టుకి తగిలిన తర్వాత జనావాసాలపైన క్రాష్ అయినట్టు ఇన్ఫర్మేషన్ చెప్పినారు. మేఘాని నగర్లో ఈ ఎగ్జాక్ట్ ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిందో, సో మేఘాని నగర్, సో అది ఉండే ఎయిర్పోర్ట్కి చాలా నియర్ బై డిస్టెన్స్. అంటే నియర్ బై డిస్టెన్స్ అని నేను ఎందుకు పదే స్ట్రెస్ చెప్తున్నానంటే, విమానాశ్రయానికి నియర్ బై ఉంది అంటే ఫ్లైట్ అంత పెద్దగా ఎత్తుకు ఎగరలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అప్పుడే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కువ మందిని కాపాడే అవకాశం ఉంది అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. అయితే ఎవరెవరు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అనేది కూడా ఒక డాటా కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియా. సో ఇందులో మెయిన్గా మాజీ ముఖ్యమంత్రిగా ఉండే విజయ్ రూపానీ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ఫ్లైట్లో
169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, ఒక్కరు కెనడా అండ్ 7 మంది ప్రయాణికులు పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇంజురీస్ కావచ్చు, క్షతగాత్రులను కావచ్చు, రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చాలా స్పీడప్ చేసింది అనేది కూడా ఎయిర్ ఇండియా ఒక నోట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలుకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం ఏంది? ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒక చెట్టు గుద్దుకొని జనావాసాల పైన శకలాలు ఉండడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎవ్రీథింగ్ ఎక్విప్డ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూడా పైలట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే అక్కడ ఉండే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సిగ్నల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా, ఇవన్నీ కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎందుకు మరి అవన్నీ అధికారులు చెక్ చేసుకోలేరా? అక్కడ ఉండే బ్లాక్ బాక్స్ ఏం చెప్తుంది? ఇట్లాంటివి కూడా ప్రశ్నలు ఉత్పన్నమైన పరిస్థితి. అండ్ ఇంకో పక్క ఇక్కడ కుట్ర కోణం కూడా ఉండుంటుంది. ఎందుకంటే అది గుజరాత్ అహ్మదాబాద్లో జరిగింది కాబట్టి ఇప్పుడు ఉండే ప్రజెంట్ పరిస్థితుల్లో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఇట్లా ఎన్ని వాదనలు వినిపించినా కూడా అసలు ఫ్లైట్ క్రాష్ ఎట్లా అయింది అనే ఆలోచనలో ఇప్పుడు ప్రజెంట్ లేరు. సో అధికారుల ఆలోచన అంతా కూడా రెస్క్యూ పైనే పెట్టిర్రు. ఆ అధికారుల ఎఫర్ట్స్ అన్నీ కూడా రెస్క్యూ పైనే పెట్టిర్రు. ఎందుకంటే వాటికి సంబంధించిన సమాచారం ఒక టీం లీడ్ చేస్తున్నా కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ రెస్క్యూ టీం పైనే పెడితే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 50 కాదు, 242 మంది ప్రయాణికులతో ఉన్న ఫ్లైట్ అది. అందుకనే వీలైనంత మంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మీరు విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ విజువల్స్లో ఆ రష్ మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక హడావిడి కనిపిస్తుంది. సో అహ్మదాబాద్కి నియర్ బై ఉండే ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా హాస్పిటల్కి రీచ్ అవుతున్నాయి. సో మెడికల్ ఫెసిలిటేషన్ ఇంకా స్ట్రాంగ్గా చేసే ప్రయత్నాలు అక్కడ ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను కూడా తరలించే విజువల్స్ మనం చూస్తున్నాం. కాలిన గాయాలతో క్షతగాత్రులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలిస్తున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా వైద్య సహాయం అందించాలనే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. అప్పుడే వాళ్ళు కోలుకుంటారు. అండ్ దాంతోపాటు ప్రాణ నష్టం కూడా తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇదే ఇప్పుడు అధికారులకు సంబంధించిన మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కంటిన్యూ అవుతుంది. అయితే ఒక్కసారి మనం విమానాశ్రయానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఒక దట్టమైన పొగ గమ్ముకుంది. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒక్కసారిగా ఒక భారీ శబ్దం కావచ్చు, శకలాలు పడిన తర్వాత అక్కడుండే రెసిడెన్షియల్స్ దగ్గర అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఆఫ్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కోలుకున్నారు. ఇక్కడ ఈ ఫ్లైట్ క్రాష్ అయింది, సో మనం కూడా కొంతవరకు హెల్ప్ చేయాలి అని కొంతమంది ముందుకు వస్తుంటే ఇంకొంతమంది ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇంకో పక్క అధికారులు ఏంటంటే అక్కడ దట్టమైన పొగ అనుకుంది కాబట్టి ఇంకెక్కడైనా అక్కడ ఫైర్ బ్రేకేజెస్ లేకుండా చూడాలి, మిగతా ప్రాణాల నష్టం జరగకుండా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్లైట్ క్రాష్ అయింది, అక్కడ ఉండే ప్రయాణికులను హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ చేసే పరిస్థితుల్లో ప్రయాణికుల్లో వాళ్ళు సేఫెస్ట్ హ్యాండ్స్లో ఉన్నారని చెప్తున్నారు. కానీ మిగతా పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అది బిల్డింగ్స్ పైన కూలింది, కొన్ని సంబంధించిన అక్కడ జనావాసాల పైన కూలింది, ఇన్ కేస్ అక్కడ ఫైర్ బ్రేకేజ్ ఇచ్చిందనుకో ఒకదాని నుంచి ఇంకొకటి దానికి వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటి అవకాశం ఉండకుండా ప్రయత్నాలు ఎన్డీఆర్ఎఫ్ టీం చేస్తుంది. ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ పైన ఉండే దట్టమైన పొగ కావచ్చు, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగని అండ్ అక్కడ ఉండే వాళ్ళకి తెలియ ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది ఒక బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. అంటిల్ ఎయిర్ ఇండియా అఫీషియల్గా ప్రకటిస్తే తప్ప ఎవరికి ఏం జరిగింది, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనే ఇంకా పూర్తిగా అంటే క్షతగాత్రులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయి సమాచారం అయితే ఇప్పటివరకు రాలేదు. ఇప్పటివరకు అయితే సహాయ చర్యలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇంకొన్ని గంటల పాటు అయితే పడుతుంది. ఎందుకంటే ఆ దట్టమైన పొగని కంట్రోల్ చేయాలంటే అధికారులు కూడా శాయశక్తుల్లో ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. సో అందుకని ఆ దట్టమైన పొగ క్లియర్ కావాలంటే అవర్స్ టుగెదర్ పట్టే సమయం అయితే టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో ఇది గుజరాత్ అహ్మదాబాద్లో ఉన్న సిచ్యువేషన్.